చాలామంది ఒక స్టోరీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ బ్యాడ్ ఐడియా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఒక స్టోరీ ఫెయిల్ అవ్వడానికి దానికన్నా చిన్న రీజన్ ఉంది. అదేంటంటే బ్యాడ్ సీన్స్. మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలి అంటే, స్టోరీ అనేది పెద్ద బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ని కట్టడానికి యూజ్ చేసిన ఇటుకలే సీన్స్. సీన్స్ అనేవి బాగాలేదనుకోండి, ఎంత తోపు స్టోరీ అయినా కూలిపోద్ది. ఈరోజు వీడియోలో మనం ఇటుకలు అంటే ఒక మంచి సీన్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ఈరోజు వీడియో టైటిల్ వచ్చేసి హౌ టు రైట్ ఏ పర్ఫెక్ట్ సీన్. ఫస్ట్లీ అందరికి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. అందరు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఐడియా వస్తుంది, ఆ తర్వాత స్టోరీ, ఆ తర్వాత సీన్ అని అనుకుంటారు. కానీ ఒక చిన్న విషయం మాత్రం మర్చిపోతారు, అదే సీక్వెన్సెస్. సింపుల్ అర్థమయ్యేది చెప్పాలి అంటే ఐడియా త్రూ ఒక స్టోరీ వస్తుంది. ఆ స్టోరీలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ సీక్వెన్సెస్ లోపల కొన్ని సీన్స్ ఉంటాయి. ఇంకా బెటర్గా అర్థమయ్యేది చెప్తా. ఇప్పుడు అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే, వాట్ ఆర్ సీక్వెన్సెస్? సింపుల్గా చెప్పాలి అంటే గ్రూప్ ఆఫ్ సీన్స్ని సీక్వెన్సెస్ అంటారు. మీకు సింపుల్ అర్థమయ్యేది చెప్పాలి అంటే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్, లవ్ సీక్వెన్స్ ఇలా అంటారు చూడండి, ఇదే సీక్వెన్సెస్ అంటే. ఇంకా ఫర్దర్లో సీక్వెన్స్ని డీటెయిల్గా ఎలా రాయాలనేది కూడా చెప్తా, అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. నెంబర్ 2, అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటి అంటే వాట్ ఆర్ సీన్స్? సింపుల్ చెప్పాలి అంటే ఒక కథలో జరిగే ఒక చిన్న భాగం ఒకే ప్లేస్లో ఒకే టైంలో జరిగిందనుకోండి, దాన్నే సీన్ అని అంటారు. ఇలా ఒకే చోట జరిగే సిచ్యువేషన్ని మంచి సీన్ అంటే, ఇలా 4-5 సీన్లను కలిపావనుకో ఒక సీక్వెన్స్ అవుతుంది. ఇలా 4-5 సీక్వెన్స్లను కలిపావనుకో ఒక మంచి స్టోరీ అవుద్ది. ఇప్పటికీ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే క్లియర్గా ఎగ్జాంపుల్ అండ్ స్ట్రక్చర్తో చెప్తా, మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. లక్కీ భాస్కర్ మూవీని రిఫరెన్స్గా తీసుకొని ఈ టాపిక్ని ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. చాలా బేసిక్ అయిన స్టోరీ స్ట్రక్చర్ ఏది అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్. దీన్ని సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్తా. యాక్ట్ 1 అంటే ఓపెనింగ్ సీన్. లక్కీ భాస్కర్ మూవీలో మనం గమనించినట్టయితే ఓపెనింగ్ సీన్లోనే హీరో ఏంటి, తను చేసే జాబ్ ఏంది, తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది, తన ఫ్యామిలీ ఏంది, ఎన్ని కష్టాల్లో ఉన్నాడు, ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఓపెనింగ్ సీన్లోనే మన హీరో మనకి నరేట్ చేస్తాడు. నేను ఆల్రెడీ ఓపెనింగ్ సీన్ని ఎలా రాయాలని ఒక వీడియో చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మీకు ఓపెనింగ్ సీన్ మీద పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. యాక్ట్ 2 గురించి మెల్లగా మాట్లాడదాం. యాక్ట్ 3 దగ్గరకు వచ్చేసరికి క్లైమాక్స్ ఆఫ్ ద స్టోరీ. సింపుల్ అర్థమయ్యేది చెప్పాలి అంటే మన సినిమా స్టార్టింగ్ నుంచి హీరో ఒక గోల్ పెట్టుకుంటాడు, ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ గోల్ని రీచ్ అవుతాడు. లక్కీ భాస్కర్ సినిమాకి వచ్చేసరికి మన హీరో తన ఫ్యామిలీకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసి ఫైనాన్షియల్గా ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని ఫిక్స్ అవుతాడు. అనుకున్నట్టు ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు. నేను ఆల్రెడీ యాక్ట్ 3 అంటే హౌ టు రైట్ ఏ పర్ఫెక్ట్ క్లైమాక్స్ అనే దాని మీద కూడా ఒక వీడియో చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. నౌ కమ్స్ యాక్ట్ నెంబర్ 2, ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ ఆర్ సీక్వెన్స్ రైటింగ్. సింపుల్గా యాక్ట్ 2 గురించి చెప్పాలి అంటే యాక్ట్ 1లో ఒక గోల్ ఫిక్స్ అవుతాడు, యాక్ట్ 3లో ఆ గోల్ని రీచ్ అవుతాడు. అయితే ఈ గోల్ని పెట్టుకోవడం నుంచి గోల్ని రీచ్ అయ్యే వరకు జరిగే స్ట్రగుల్స్ ఉంటాయి చూడండి, ఆ జర్నీ ఉంటుంది చూడండి, దాన్నే యాక్ట్ 2 అంటారు. దీన్ని స్టెప్ బై స్టెప్ చెప్తా, దానివల్ల మీకు కూడా పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. యాక్ట్ 2లో స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. దీన్నే కాన్ఫ్లిక్ట్ అని కూడా అంటారు. కథ యాక్ట్ 1 నుంచి యాక్ట్ 2కి వచ్చేటందుకు కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ వల్లనే డ్రామా జనరేట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంది, డ్రామా ఏంది అని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ హౌ టు రైట్ ఏ స్టోరీ ఇన్ 6 సింపుల్ స్టెప్స్ అని ఒక డీటెయిల్ వీడియో చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఈ టాపిక్స్ గురించి చాలా బాగా క్లారిటీ వస్తుంది. కమింగ్ బ్యాక్ టు లక్కీ భాస్కర్ సినిమాకి వచ్చేసరికి యాక్ట్ 1లో హీరో తన ఉన్న సిచ్యువేషన్ ఏంది, తన పరిస్థితి ఏంది, తన ఫ్యామిలీ ఏంది, ఇవన్నీ చెప్తాడు. అయితే యాక్ట్ 2లో డ్రైవ్ అవ్వడానికి కాన్ఫ్లిక్ట్స్ అనే దాన్ని చాలా బాగా వాడుకోరు. మీరు గమనిస్తే యాక్ట్ 2లో స్టార్టింగ్లోనే హీరో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేస్తాడు. ఎలాంటివంటే ఒక సైడ్ ఏమో పటేల్ బాయ్ వచ్చి హీరోని వాళ్ళ ఏరియా వాళ్ళ అందరి ముందు అవమానించేసి హీరో స్కూటర్ని లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఏమో మన హీరోకి రావాల్సిన ప్రమోషన్ని వేరెవరికో ఇచ్చేస్తారు. ఇదంతా సరిపోదు అన్నట్టుగా బోనస్గా మన హీరోకి ఆఫీస్లో అందరి ముందు అవమానం జరుగుతుంది. ఇలా యాక్ట్ 2కి స్టార్టింగ్లోనే కుదిరినన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన క్యారెక్టర్ ఎలా బయటికి వస్తుంది లేదా బయటికి రావాలి అని ఆడియన్స్ కోరుకుంటారు. దానివల్ల డ్రామా అనేది జనరేట్ అవుతుంది. నౌ కమ్ స్టెప్ నెంబర్ 2, ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ రైటింగ్. ప్రతి సీక్వెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తా, సో మీకు కూడా బెటర్గా అర్థమవుతుంది. సీక్వెన్స్ రైటింగ్లో స్టెప్ నెంబర్ 1 వచ్చేసి సెటప్. ఇక్కడ సెటప్ అంటే ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. అప్పుడప్పుడు హీరో తీసుకునే డిసిజన్ అయి ఉండొచ్చు, హీరో ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా హీరోకి వచ్చే ఛాన్స్ కూడా అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మన క్యారెక్టర్కి ఉండే మినీ గోల్కి స్టార్టింగ్ పాయింట్ లాంటిది ఈ సెటప్ అనేది. మన లక్కీ భాస్కర్ సినిమాకి వచ్చేసరికి హీరోకి అంత ఘోరమైన అవమానం జరిగిన తర్వాత హీరో ఫైనల్గా ఒక డిసిజన్ తీసుకుంటాడు.
ఆఫీస్కి వెళ్ళి 2 లక్షలు కొట్టేసి యాంటోనీకి ఇద్దామని. ఇదే స్టెప్ నెంబర్ 1 సెటప్. నౌ కమ్ స్టెప్ నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్. మన క్యారెక్టర్కి ఒక మినీ గోల్ ఉంది. ఆ మినీ గోల్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావాలి. అలా వస్తేనే చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్, అంతేకాకుండా ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. స్టెప్ నెంబర్ 2ని సాటిస్ఫై చేస్తున్నట్టుగా హీరో యాంటోనీకి 2 లక్షలు ఇచ్చి పంపిస్తాడు, కానీ ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉంటాడు. ఎక్కడ యాంటోనీ మోసం చేస్తాడో, ఎక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తారో, ఇదంతా కాదు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ వాళ్ళకి దొరికిపోయారో అని ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉంటాడు. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ కిందకే వస్తాయి. ఈ సీన్ చూస్తున్న ఆడియన్స్ లాగా మనం కూడా ఎప్పటికప్పుడు హీరో ఎక్కడ మోసపోతాడో లేదా ఎవరైనా మోసం చేస్తారో, ఇదంతా కాదు దీనికి మించిన ప్రాబ్లంలో పడతాడేమని మనం కూడా టెన్షన్ ఫీల్ అవుతాం. నౌ కమ్ సీక్వెన్స్ రైటింగ్లో స్టెప్ నెంబర్ 3 ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ విత్ ఏ ట్విస్ట్. సింపుల్ అర్థమైతే చెప్పాలంటే అంతసేపు మన హీరో పడ్డ ఓవర్ థింకింగ్కి ఒక్కసారిగా యాంటోనీని చూడగానే హీరో ప్రాణం లేచి వస్తుంది. అయితే ఆడియన్స్ మన రియాక్షన్ మాత్రం ఇలా ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ విత్ ఏ ట్విస్ట్. ఈ సీక్వెన్స్లో ట్విస్ట్ ఏంటంటే యాంటోనీని డబ్బులు తీసుకోవడానికి కేఫ్ కాడికి రమ్మని చెప్పేది మన హీరోనే. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 4 ద చేంజ్. ఫైనల్లీ ద చేంజ్ అంటే అర్థమైంది అంటే ఒక సీక్వెన్స్ కానీ లేదంటే ఒక సీన్ కానీ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా క్యారెక్టర్లో కానీ లేదా క్యారెక్టర్ ఉన్న సిచ్యువేషన్లో కానీ, ఇదంతా కాదు ప్లాట్లో కానీ స్టోరీలో కానీ ఓ చిన్న మార్పు అనేది రావాలా. అలా అయితేనే ఆ సీన్ని కానీ సీక్వెన్స్ని కానీ ఉంచాలా, లేదంటే తీసి పక్కన పడేయచ్చు. ఇంతసేపు చెప్పిన సీక్వెన్స్కి ఎండింగ్కి వచ్చేసరికి మన హీరో ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతాడు. తనకున్న అప్పులన్నీ తీర్చేసి తన కొడుకు బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు. ఇదే స్టెప్ నెంబర్ 4 ద చేంజ్. ఇప్పుడు చాలామందికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్ని సాటిస్ఫై చేయడానికి ఒకటే సీన్ రాయాలా అని. నో, అలా అని రూల్ ఏం లేదు. ఒక స్టెప్ని సాటిస్ఫై చేయడానికి ఖచ్చితంగా మనము 2 or 3 సీన్స్ రాసినా కానీ నో ప్రాబ్లం. ఈ పాయింట్ని ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎగ్జాంపుల్తో చెప్తా. లక్కీ భాస్కర్ మూవీలో యాంటోనీ ఇచ్చే ఫైనల్ డీల్ సీక్వెన్స్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. స్టెప్ నెంబర్ 1 సెటప్. హీరో వాళ్ళ కొడుకు బర్త్డే రోజు యాంటోనీ వచ్చి 10 లక్షలు ఉంటే ఫారెన్ కార్లను అమ్మేసి రూపాయికి కాదు రూపాయికి 2 రూపాయలు సంపాదించవచ్చు అని ఒక ఆఫర్ని ఇస్తాడు. 10 లక్షలు అయితే రిస్క్ ఎక్కువ అవుతుందని మన హీరో ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ సీన్లో ఎప్పుడైతే మన హీరో వాళ్ళ కొడుకు హీరో ముందు ఎమోషనల్ అవుతాడో ఆటోమేటిక్గా హీరో తన డెసిషన్ని మార్చుకుంటాడు. ఫ్యామిలీ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా కానీ తప్పులేదని ఫిక్స్ అవుతాడు. ఈ సీక్వెన్స్లో గమనించినట్టయితే స్టెప్ నెంబర్ 1ని సాటిస్ఫై చేయడానికి 2 సీన్స్ పట్టినాయి. స్టెప్ నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్, స్టెప్ నెంబర్ 3 ఓవర్కమింగ్ ఇట్ విత్ ఏ ట్విస్ట్. ఈ సీక్వెన్స్లో గమనించినట్టయితే ఈ 2 స్టెప్లను సాటిస్ఫై చేసేటట్టుగా ప్రతి ఒక్క సీన్ని డిజైన్ చేసుకోరు. మీ అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్తో చెప్తా. హీరో 10 లక్షలు కొట్టేసే సీన్లో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి వాల్ట్ మేనేజర్ నారాయణ గారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి హీరో వాళ్ళ ఫ్రెండే నారాయణ గారికి ఫోన్ చేసి తనని బిజీ ఉండేలా చేసి హీరో మనీ కొట్టేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఈ ఒక్క సీన్లని కాకుండా దీనికి నెక్స్ట్ సీన్లో కూడా గమనిస్తే కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి కార్ కొనేటోడు పోలీసులకు అరెస్ట్ అవుతాడు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి హీరో వాళ్ళు గోవాలో ఉన్న ఒక డీలర్ తోటి డీల్ మాట్లాడుకుంటారు. సేమ్ ఇలానే నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి పోలీసుని కాన్ఫ్లిక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి బెగ్గర్స్ని పొలిటీషియన్స్లా మారుస్తారు. ఫైనల్లీ ట్విస్ట్ అనే దాన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి పోర్ట్లో డ్యాన్స్ చేసిన మోనా అనే క్యారెక్టర్ తోటి ఫుల్ఫిల్ చేస్తారు. ఇలా ఒకే సీన్లో కాన్ఫ్లిక్ట్ని అంతేకాకుండా ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ విత్ ఏ ట్విస్ట్ని రెండింటిని సాటిస్ఫై అయ్యేటట్టుగా ఒకే సీన్లో వాడచ్చు. ఇలా ఒక సీక్వెన్స్లో ఉన్న ఒక స్టెప్ని సాటిస్ఫై చేయడానికి ఒకే సీన్ రాయాలని రూల్ ఏం లేదు. 2-3 సీన్స్ రాసుకోవచ్చు, లేదా ఒకే సీన్లో 2 స్టెప్పులను కూడా కలిపేయచ్చు. అంతెందుకు ఒకే ఒక సీన్ రాయడానికి కూడా 4 స్టెప్పుల్ని యూజ్ చేసినా కానీ ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ పాయింట్ని ఇంకా బెటర్గా అర్థమయ్యేందుకు ఎగ్జాంపుల్తో చెప్తా. మన హీరో 10 లక్షలు తీసుకొని బ్యాంక్ వచ్చే సీన్ని రిఫరెన్స్గా తీసుకుందాం. స్టెప్ నెంబర్ 1 సెటప్. మన హీరో బ్యాంక్లోకి ఎంట్రీ ఇచ్చే టైంకే బయట పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. బ్యాంక్లో ఎవరిని అడిగినా కానీ ఏదో గజిపిజిగా ఏదో పెద్ద స్కామ్ అయిందంట బ్యాంక్లో అని అంటారు. అప్పుడే మనకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ సంథింగ్ ఈజ్ ఫిషీ అని. స్టెప్ నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్. సింపుల్ చెప్పాలంటే హీరో బ్యాగ్ని వాళ్ళ సార్ చెక్ చేయమని అంటాడు. అండ్ స్టెప్ నెంబర్ 3 ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ విత్ ఏ ట్విస్ట్. హీరో బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్లో మనీ ఉండదు. అప్పుడే ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. మన హీరో రాగానే తన బ్యాగ్లో ఉన్న మనీని తీసి టేబుల్ మీద పెడతాడు. ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళి మనీ తీసుకొని వస్తాడు. ఈ సీన్ తోపవడానికి రీజన్ ఏంటంటే రైటింగ్ ఏ గుడ్ ట్విస్ట్ విత్ ఏ పర్ఫెక్ట్ రివిలేషన్. దీని మీద నెక్స్ట్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కనుక 2K లైక్స్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో దీని మీదనే వేస్తా. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 4 ద చేంజ్. ఇంత పెద్ద స్టంట్ అయిన తర్వాత హీరో రిస్క్ తీసుకోవాలనుకోడు. అందుకనే ఈ పనిని మొత్తానికి ఆపేస్తున్నా అనుకొని తన డిసిజన్ని మార్చుకుంటాడు. ఇప్పుడు చాలామందికి వచ్చే కామెంట్ అవుట్ ఏంటంటే బ్రో ప్రతి సీన్ కానీ లేదంటే సీక్వెన్స్ కానీ ఈ 4 స్టెప్స్లని ఫాలో కావాలా బ్రో అంటే నో, అలా అని రూల్ ఏం లేదు.
అప్పుడప్పుడు మనము కొన్ని సీన్స్ని జస్ట్ ప్లాట్ని ముందుకు పుష్ చేయడానికి కూడా రాసుకోవాల్సి వస్తుంది. లక్కీ భాస్కర్ మూవీలో మనం గమనించినట్టయితే హీరో మేనేజర్ లాగా ప్రమోట్ అయ్యే సీన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు, సెటప్ ఉండదు, ఓవర్కమ్ చేయడం కూడా ఉండదు. జస్ట్ ద చేంజ్ అనే ఒక స్టెప్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఈ ఒక్క సీన్ వల్లనే మన హీరోకి మేనేజర్ పోస్ట్ వస్తుంది, తనకు కావాలనుకున్న శాలరీ వస్తుంది, అంతేకాకుండా తనకి ఇష్టమైన డ్రీమ్ కార్ కూడా వస్తుంది. ఒకవేళ ఈ ఒక్క సీన్ని తీసేసాం అనుకోండి, హీరో మేనేజర్ అయ్యేందుకు ఛాన్స్ ఉండదు, హర్షద్ మెహతా స్కామ్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండదు, అండ్ ఫైనల్లీ సెకండ్ హాఫ్ ప్లాట్ ముందుకు పోవడానికి ఏ మాత్రం పాసిబిలిటీయే ఉండదు. అందుకని కొన్ని సీన్స్ జస్ట్ ప్లాట్ని లేదంటే కథను ముందుకు నడిపించడానికి కూడా రాసుకుంటాం. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 3 ఇన్ యాక్ట్ 2, ఎ బిగ్ డౌన్ఫాల్. దీన్నే మన వాడుక భాషలో ప్రీ క్లైమాక్స్ అని కూడా అంటాం. సింపుల్గా ఈ స్టెప్ గురించి చెప్పాలి అంటే, యాక్ట్ 2 అనేది ఎండ్కి వచ్చేసరికి మన హీరో 0 అయిపోవాలి. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేది చెప్పాలి అంటే, లక్కీ భాస్కర్ సినిమాలో మన హీరో ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి తన దగ్గర ఉన్నవన్నీ కోల్పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి మన హీరో తనకి ఇష్టమైన జాబ్ పోతుంది, పెద్ద స్కామ్లో ఇరుక్కున్న అన్న క్లారిటీ వస్తుంది. ఇదంతా సరిపోదు అన్నట్టు 100 కోట్లు విలువయ్యే ఎన్నో బ్లాంక్ చెక్స్ని వాళ్ళ చైర్మన్కి రాసిచాల్సి వస్తుంది. ఇలా ప్రీ క్లైమాక్స్ ఆర్ యాక్ట్ 2 ఎండింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా క్యారెక్టర్ అనేది పెద్ద డౌన్ఫాల్లో పడాలి. అలా అయితేనే క్లైమాక్స్ అనేది తోపు ఎలివేటింగ్ ఉంటుంది. చాలామంది రైటర్స్ చెప్పని ఒక టాప్ సీక్రెట్ చెప్తా. చాలామంది ఏమంటారు అంటే, క్లైమాక్స్ అంత తోపు లేదు, ఇంకా బెస్ట్ ఇంప్రూవ్ చేయాలని. నిజం చెప్పాలంటే క్లైమాక్స్లో ఎట్లాంటి మార్పు తేవాల్సిన అవసరం లేదు. ప్రీ క్లైమాక్స్లో ఉండే డౌన్ఫాల్ అనేది కనుక డ్రామాటిక్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా క్లైమాక్స్ అనేది పర్ఫెక్ట్ రానికే చాలా వరకు ఛాన్సెస్ వస్తాయి. ఇదే విషయం బెటర్గా అర్థమయ్యేందుకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా. రంగస్థలం మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రంగస్థలం మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో ఒకటే వేటుకి ప్రకాష్ రాజ్ని వేసేస్తాడు. కానీ ఆ సీన్ ఎందుకు అంత తోపబడింది? ఎందుకంటే ప్రీ క్లైమాక్స్లో వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వచ్చే సీన్స్ చాలా డ్రమాటిక్గా, సింపుల్ చెప్పాలంటే మనం కూడా హీరో పడే పెయిన్ని, సఫరింగ్ని, బాధని ఫీల్ అవుతాం. ఈ వీడియో అయిపోగానే ఒకసారి వెళ్ళి రంగస్థలం ప్రీ క్లైమాక్స్ని వాచ్ చేయండి. హీరో పడే ప్రతి ఒక్క ఎమోషన్ని మనం కూడా ఫీల్ అవుతాం. వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వచ్చే బాధ కావచ్చు, ప్రెసిడెంట్ని చంపాలన్న కోపం కావచ్చు, ప్రెసిడెంట్ని ఎలాగైనా వెతికి చంపాలన్న పగ కావచ్చు. ఇలా ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఉండే డౌన్ఫాల్ని నువ్వు ఎంత డ్రమాటిక్గా, సింపుల్ చెప్పాలంటే ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటట్టుగా రాసుకున్నావు అనుకో, ఖచ్చితంగా క్లైమాక్స్ హిట్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్ని సింపుల్గా కంక్లూడ్ చేయాలి అంటే, ప్రీ క్లైమాక్స్లో డౌన్ఫాల్ అనేది ఎంత డ్రమాటిక్గా ఆర్ ఆడియన్స్కి ఎంత కనెక్టివ్గా రాసుకున్నావు అనుకో, క్లైమాక్స్ ఎలివేట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. మీరు మ్యాక్సిమం వరకు ఏ సినిమా అయినా చూడండి, ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి డౌన్ఫాల్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, క్లైమాక్స్ అనేది అంత హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నౌ కమ్స్ ద సీక్రెట్ టెక్నిక్. ఒక మంచి సీన్ని రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్ ఏంటి అంటే, స్టార్ట్ స్లో బట్ ఎండ్ ఇట్ ఎర్లీ. సింపుల్గా అర్థమైనట్టు చెప్పాలి అంటే, స్టార్ట్ స్లో అంటే ఒక సీన్ని రాసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. ఎలా అంటే, సీన్ ఎక్కడ జరుగుతుంది, ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ సీన్స్లో, ఆ సీన్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క సైకలాజికల్ స్టేటస్ ఏంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఇవన్నిటిని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు అనుకోండి, ఆడియన్స్కి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది అన్నది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే ఆ సీన్లో వచ్చే ఒక్కొక్క ట్విస్ట్కి ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. టు బీ ఫ్రాంక్, చాలామంది ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఈవెన్ నేను కూడా చేసే కామన్ మిస్టేక్ ఇదే. ఒక సీన్ ఎక్కడ జరుగుతుంది, ఏ క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతుంది, ఆ క్యారెక్టర్స్ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఇవన్నిటిని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా సీన్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల యాజ్ అన్ ఆడియన్ వాడు కనెక్ట్ కాడు. దానివల్ల ఆ సీన్లో ఎంత తోపు ట్విస్టులు రాసినా కానీ వాడు ఆ ట్విస్ట్ సర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వడు. సో ఫస్ట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయండి, ఎక్కడ ఏంటి, ఎవరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతుందనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఆ సీన్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా అయితే ఫీల్ అవుతున్నాయో ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వడానికి మ్యాక్సిమం వరకు ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే అంటారు స్టార్ట్ స్లో బట్ ఎండ్ ఇట్ ఎర్లీ. అంటే ఏంటంటే అర్థం, ఒక సీన్ని మెల్లగా స్టార్ట్ చేయండి, అంటే అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి, కానీ ఎండ్ చేయడం మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ చేయాలి. ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ సీన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటా. లక్కీ భాస్కర్ మూవీలో గోల్డ్ షాప్ సీన్ ఉంటుంది. ఈ సీన్ స్టార్టింగ్ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అసలు ఏమవుతుందో కూడా మనకు అర్థం కాదు. కానీ కొంచెం సేపటి తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, ఆ షాప్ వాళ్ళు హీరో వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్గా ట్రీట్ చేయలేదని. ఇలా ముందే కొంచెం ఎస్టాబ్లిష్ చేసేసి మెల్లగా ఎండింగ్ అనేది మాత్రం చాలా బ్రిలియంట్గా ఇచ్చారు. హీరో అంతా కొనేసిన తర్వాత ఒక్కసారిగా 4th వాల్ని బ్రేక్ చేసి దిస్ ఈజ్ ఇండియా అని అంటాడు. అది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే. ఇలా ఒక సీన్ని స్లోగా, అంటే ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేలా స్టార్ట్ చేసి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎండ్ చేయాలి. నా ఈ వీడియోని ఇంతవరకు చూసాం అంటే ఖచ్చితంగా నా వీడియో నీకు నచ్చి ఉంటుందిగా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయి, వీడియోని లైక్ చేయి. నేను ఆల్రెడీ చెప్పిన వీడియో మధ్యలో 2K లైక్స్ కనుక వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా ఒక మంచి ట్విస్ట్ని, అంతేకాకుండా గ్రేట్ రివిలేషన్ని ఎలా రాయాలో చెప్తా.
సో ఈరోజు వీడియో ఇంతవరకే. కుదిరినంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.